నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అసలు ఎందుకు మనము ఎక్కువ శాతం రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళే చేసుకుంటారు. అసలు మిడిల్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ వచ్చేసి దీన్ని ఎందుకు నెగ్లెన్స్ చేస్తారు? అసలు ఎందుకు చేసుకోరు? అసలు దాని మీద ఉన్న అపోహ ఏంటిది అనేది చెప్తా నేను. నాకు తెలిసింది చెప్తా. అసలు జరిగిన సంఘటన, అసలు రియల్ స్టోరీలో జరిగిన సంఘటన ఏంటిది? అందులో ఓన్‌గా నా స్టోరీ గురించి నేను చెప్తా. ఫస్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఎవరైనా సరే మనం ఎప్పుడైనా హాస్పిటల్‌కి వెళ్ళామనుకో, ఏమన్నా ఎమర్జెన్సీ కేస్ అంటే ఏమన్నా బైక్ మీద యాక్సిడెంట్ అవ్వడం గానీ, లేకపోతే ఏదన్నా ఎమర్జెన్సీ కేసులు అయినప్పుడు గానీ, మనకు ఎక్కువ శాతం ఎమర్జెన్సీ కేసు ఏంటిదంటే యాక్సిడెంట్ కేస్ అయినప్పుడు నువ్వు ఎక్కువ సడన్‌లీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు అక్కడ ఫస్ట్ డాక్టర్ ఏమని అడుగుతాడు? మరి మీ పేరు మీద ఏమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పి అడుగుతారు. అప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే మిడిల్ ఫ్యామిలీస్, నా సొంత మిడిల్ ఫ్యామిలీయే. అప్పుడు ఏమంటామంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేదని చెప్పి అంటాం. అయితే పోయి ఒక రూ. 2,00,000 డిపాజిట్ చేయపోరని చెప్పి అంటారు. ఆ 2,00,000 డిపాజిట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా సరే ఫోన్ చేసి నాకు ఒక 2,00,000 కావాలి బావ, 2,00,000 కావాలి తమ్ముడు 5 అని చెప్పి మనం కాల్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి కూడా కడతాం. ఆ డిశ్చార్జ్ అయ్యే లోపు దగ్గర దగ్గర ఒక మనకు 2, 3 లక్షలు మినిమమ్, 2, 3 లక్షలు ఎక్కువ అయితే 5, 6 లక్షలు, 10 లక్షలు మనకు బిల్ వేస్తాడు. అదే మన దగ్గర ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనం ఎంత సేఫ్ జోన్‌లో ఉంటామో తెలుసా? మన హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒకసారి ఉంటదది. మనకు ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఒక రూ. 23,000 నుంచి మినిమమ్ ఒక 30,000 దాకా మనం చేసుకున్నామనుకో, అప్పుడు ఏమైతదంటే ఆ 30,000 మనం ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ 1 ఇయర్ లోపు మనకి ఏం జరిగినా అది మొత్తం కంపెనీ చేస్తది. ఎగ్జాంపుల్ కంపెనీ వచ్చేసి ఐసీఐసీ గానివ్వండి, హెచ్‌డీఎఫ్‌సీ గానివ్వండి, స్టార్ గానివ్వండి, రిలయన్స్ గానివ్వండి, బజాజ్ గానివ్వండి, ఎన్నో బోలెడు కంపెనీస్ ఉన్నాయి ఈ రోజులలో. రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్. మరి ఎందుకు మనము చేయట్లేదు? ఎందుకంటే మనకేం కానదు. అసలు మనకు అవసరం లేదు. ఎందుకు? ఆ డబ్బులుంటే దేనికో దానికి పనిచేస్తాయి కదా! అని చెప్పి అనుకుంటాం. అదే మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేయరు. మనకొక చిన్న పిల్లోడు పుడితే అదే చేస్తే, ఒక ఫంక్షన్ చేస్తే మనం ఏం చేస్తాం? దానికి ఒక 50,000, ₹1,00,000, 30,000 ఎన్నన్నా కానివ్వండి, మన డబ్బులప్పుడు అమౌంట్ ఖర్చు పెడతాం. కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం చేసుకోము. ప్లీజ్ రిక్వెస్ట్, మీరు ఒకవేళ నా వీడియో చూసినోళ్ళు ఉంటే, మీరు ఒకవేళ అనుభవించిన వాళ్ళైతే చూడుర్రి. ఎవరైనా ఉంటే పక్కపొంటి వాళ్ళని అడిగి తెలుసుకోరు ఏందనేది. అదే ఒక రిచ్ ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే డైరెక్ట్ వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు? హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళతో బెస్ట్ చూసుకుంటారు. బెస్ట్ ఏంటిది? అన్ని హాస్పిటల్‌లలో ఉందా? ఎగ్జాంపుల్ స్టార్ ఉంది, రిలయన్స్, ఇది అన్ని హాస్పిటల్‌లో వర్తిస్తదా? ఇది అన్ని మన బాడీలో ఉన్న అన్ని కేసులకి వర్తిస్తదా? అనేది బెస్ట్ చూసుకోరు. ఆ బెస్ట్‌కి సంబంధించి నేను ఒక వీడియో చేస్తా. తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అయితే మన టాపిక్‌కి వెళ్దాం. టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ అయితే వాళ్ళ రిచ్ ఫ్యామిలీస్‌కి వెళ్లి మనం అడిగినామనుకో, వాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అలాంటి కేసు అయినప్పుడు డైరెక్ట్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది స్టార్ అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం వాడే చూసుకుంటాడు. ఒక 30 లాక్స్ లేకపోతే 1,50,00,000, 50 లాక్స్ వచ్చేసి ఎంతైనా వాళ్ళ హాస్పిటల్ చూసుకుంటది. హాస్పిటల్ చూసుకొని వాళ్ళు డీలింగ్ చేసుకొని నిన్ను డిశ్చార్జ్ చేసి పంపిస్తారు. అమౌంట్ వచ్చేసి మొత్తం వాళ్ళే చూసుకుంటారు కంపెనీస్. మరి ఎందుకు మన దగ్గరికి వచ్చేసరికి ఎందుకు చేయట్లేదు ఇది? అసలు ఎందుకు, ఏ విధంగా మీరు ఎందుకు చేయట్లేదు? మన మిడిల్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్. ఫ్రెండ్స్, అదే విషయంలో నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, మా అమ్మకి వచ్చేసి కిడ్నీ స్టోన్ ఆపరేషన్ అయింది. ఆ టైంలో మాకు వచ్చేసి మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఏం లేదు. అప్పుడు కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేసి ఫెయిల్ అవ్వడం వల్ల మా మమ్మీని వచ్చేసి హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్ తీసుకెళ్ళాం మేము. ఎక్కడ ఫ్రెండ్స్? మెడిసిటీ హాస్పిటల్, ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. అప్పుడు నా వయసు వచ్చేసి 18, 19 సంవత్సరాల వయసు ఉంటుంది నా వయసు అప్పుడు. ఆ టైంలో నేను తీసుకెళ్తే అక్కడ ఉన్న కంపెనీస్ అందరి వాళ్ళు వచ్చేసి రిలయన్స్ కానీ, స్టార్స్ కానీ ఏమన్నప్పుడు అన్ని కంపెనీస్ వచ్చేసి నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే నాకేం తెలియదు. అప్పుడు చెప్పేవాళ్ళతో ఎవరు లేరు. అప్పుడు ఏమైంది, మా అమ్మని హాస్పిటల్ తీసుకుపోయినా, మా పక్కింటి వాళ్ళ, మా బావల్ల, మా పెద్దనాన్న ఎవరినైనా వాళ్ళ డబ్బులు అడుక్కోనో తీసుకొని పోయి మనం బ్యాంకులో డిపాజిట్ చేసినాం. హాస్పిటల్లో డిపాజిట్ చేసినాం. డిపాజిట్ చేసినాక వాళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ టైంలో నాకు ఎప్పుడు 2010లో వచ్చేసి నాకు 8 lakhs ఖర్చు అయినాయి మా మమ్మీకి. 8 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. 8 లక్షల రూపాయలు ఖర్చు అయితే అంత ఒక్కసారి ఆలోచించారు. 2010లో 8 లక్షల రూపాయలు ఖర్చు అయితే అప్పుడు ఆ ₹1,00,000 సంపాదించడం మనకి ఎంత టైం పడుతుంది? అలాంటి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే, ఒక ఎకరం భూమి అమ్మినా పర్లేదు, ఒక ఎకరం కాదు 2 ఎకరాలు అమ్ముడు పోయి 3 ఎకరాలు, 5 ఎకరాలు అమ్మిన సరే కానీ మా అమ్మని బతికించుకోవాలి అని చెప్పి మనం తాపత్రయపడతాం. నా ప్లేస్లో ఎవరున్నా సరే, ఏ కొడుకున్నా కానీ, బిడ్డలు ఎవరున్నా కానీ, కొడుకునైనా సరే, తల్లి అయినా సరే, ఎవరైనా సరే మనం కాపాడుకోవాలని చూస్తాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే హాస్పిటల్కి వచ్చి వీళ్ళు నాకు దొరికిర్రు. ఎగ్జాంపుల్ ఠాగూర్ సినిమా చూపించారు మనకు. అదేవిధంగా మనకు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దోచుకుంటారు.
సేమ్ అదే పరిస్థితి నా జీవితంలో కూడా జరిగింది. అప్పుడు ఏం చేశారు, మా అమ్మ విషయంలో వచ్చి 8 లక్షల రూపాయలు ఖర్చయితే 8 లక్షల రూపాయలయినా ఆఖరికి మా అమ్మ బతకలేకపోయింది. బతకలేకపోయినా గానీ ఒక్క డబ్బు సుతం మాకు తిరిగి రాలేదు. ఒక్క రూపాయి ఇవ్వలేదు మాకు. అసలు మరి అప్పుడు మరి నాకనిపించింది. అసలు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే అయిపోవు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోలేదు అని చెప్పి నేను చాలా బాధపడ్డా. ఆ రోజులలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనము ఈ రోజులలో నేను ఒక్క రూపాయి లేకుండా, అప్పు లేకుండా హ్యాపీగా ఉండేటోళ్ళం. ఇప్పుడు అమ్మ ఎట్లైనా చనిపోయింది. కమ్‌సే-కమ్ ఉన్న మీ కొడుకులం ఉన్నామని మళ్ళీ వాళ్ళకొచ్చేసి అప్పులు. మళ్ళీ అప్పులు తీసుకొచ్చినప్పుడు ఏమైనా డబ్బులు ఇవ్వవా? డబ్బులు ఇవ్వవా? నీకు ఇంత మిత్తయింది. నువ్వు మిత్తి కట్టవా? అమౌంట్ కట్టవా? అని చెప్పి నానా టార్చర్ పెడతారు. మీకు తెలవదా? మీకు అంటే మీరు కాకున్నా ఈ వీడియో విషయంలో ప్రతి ఒక్కరికి తెలవదా మీకు? మనం ఒకరి దగ్గర డబ్బులు తీసుకొచ్చుకుంటే తర్వాత ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ చూస్తారు. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? డబ్బులు ఇవ్వరు, లేకపోతే నీ భూమి అమ్ము, లేకపోతే ఏదో వస్తువు ఏదో తీసుకెళ్ళడము, ఏదో చేయడము, ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఎవ్వరు కారు ఫ్రెండ్స్. మన జీవితంలో మనకు దగ్గర డబ్బు ఉంటేనే అందరు వస్తారు. అంతకు మించి ఎవ్వరు కారు. ఒక్కరైతారు ఫ్రెండ్స్ తప్పించి మిగతాలు ఎవ్వరు కారు. నీ పక్క పంట ఉన్న వాళ్ళు కానీ మిగతా ఎవ్వరు కారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా నువ్వు మంచిగా నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ దగ్గరకు వస్తారు, పోతారు. కానీ ఒక ఫ్రెండ్స్ మాత్రం నీ దగ్గర ఉన్నా లేకున్నా వాళ్ళు ఎప్పుడు నువ్వు సచ్చేదాకా నీ ఎంబడి ఉంటారు ఫ్రెండ్స్ వచ్చేసి. నా జీవితంలో సేమ్ అంతే జరిగింది. మా అమ్మకు సైతం హాస్పిటల్‌లో నేను ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చేసి కాలేజీ డిగ్రీ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ ఫ్రెండ్స్ వచ్చేసి ఒక 18 మంది దాకా వచ్చేసి మెడిసిన్‌లో వచ్చేసి బ్లడ్ ఇచ్చిర్రు. అప్పుడు ఏంటంటే దోస్తనం ఏందనేది అప్పుడు నాకు వాల్యూ తెలిసింది. అర్థమైందా ఫ్రెండ్స్? అందు గురించి చెప్తున్నా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కానీ దయచేసి చెప్తున్నా, మీరు ఏమైనా దండం పెడుతున్నా మీకు అందరికి ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళకు ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయించుకోర్రి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్‌లో చూస్తే ఏది పడితే అది చేసుకోకుర్రి. మంచిది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకోరు. అది అన్ని కేసులకు వర్తించేది. ఏదైతే కండక్ట్ చేస్తుందో అన్ని కేసులు ఏదైతే కండక్ట్ చేస్తుందో హెల్త్ ఇన్సూరెన్స్ ఆ కంపెనీ మీరు చూసుర్రి. దాని గురించి నేను ఒక వీడియో చేస్తా. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు అసలు ఏ కంపెనీ చేసుకుంటే బాగుంటుంది, ఏం చేసుకుంటారు అనేది చూద్దాం మీరు తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత మనకు డబ్బులు వచ్చి ఇవన్నీ వచ్చి చేసినా ఎంత డబ్బులున్నా మనకి ఎవరు ఏం చేయరు. మనకి ఇప్పుడు మా అమ్మ ప్రాణం పోయినాయి, డబ్బులు పోయినాయి, ఏం ప్రయోజనం ఉంది? కమ్సే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనన్నా మేమన్నా ఉన్న వాళ్ళు ఉన్నా కానీ హ్యాపీగా ఉందాం కదా అని అనిపించింది నాకు. తర్వాత డబ్బులు కట్టలేక చేయలేక కష్టపడి ఇప్పుడంటే అప్పులు తెరుపుకొని ఎంతో కొంచెం ఉన్నాం ఇప్పటికీ. ఒక్కడేదో గుర్తుంచుకోరు ఫ్రెండ్స్, ఈ అప్పుల బాధ కూడా చాలామంది కొంతమంది సూసైడ్ చేసుకోవడం, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్పులతోని చనిపోవడం. ఆ చనిపోయడం బదులు ఒక ఎకరం 2 ఎకరాల భూమి అమ్ముకునైనా కానీ మనం బతకచ్చు. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. కానీ దయచేసి చెప్తున్నా మీరు అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల చాలా ఉంటాయి. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. యాక్సిడెంట్ కానివ్వండి, ఇంట్లో చిన్నపిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే ఎప్పుడు ఏమైతే తెలియదు, ఎవరు తెలియదు. అందు గురించి మీరు ఖచ్చితంగా వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది లైఫ్లో. మీకు ఎప్పుడు ఏమైనా అయినా కానీ నాకంటూ భరోసా ఉందంటే హెల్త్ ఇన్సూరెన్స్. నీకు ఎక్కువ సమయానికి డబ్బులు ఇవ్వడు. ఒక్కడు అడిగినా కానీ ఒక్కొక్కసారి సమయానికి డబ్బులు దొరికాయి. అప్పుడు మనం కాపాడేది ఒక్కటే హెల్త్ ఇన్సూరెన్స్. కొన్ని ఉన్నాయి, మనకు మంచి మంచి కంపెనీలు అయితే ఉన్నాయి. పైసా బజార్ అని చాలా కంపెనీలు ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది చేసుకోరు. నాకు సొంతంగా నేను యూట్యూబ్ పెట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. నాకు చాలా ఉన్నాయి. మీకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఏది బెస్ట్ అనేది చూద్దాం. నేను ఒక వీడియో చేస్తా. ఆ వీడియోస్ అయితే మీకు నచ్చినప్పుడు దాని ఏ వీడియో అనేది చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని దానికి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోరు, ఫ్యామిలీ ప్యాక్ చేయించుకోరు. ఫ్యామిలీ ప్యాక్ చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్. ఓకే ఫ్రెండ్స్, నమస్తే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నమస్తే ఫ్రెండ్స్.